రెండో సమూయేలు 18వ అధ్యాయం. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేం పారిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి. కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికేది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనంలో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిద సాగిపోయెను. ఒకడు దాన్ని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షంన వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు, నీవు చూచియుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధివవుదు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంన వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానం రాజుతో చెప్పేదని అనగా యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మనమాయను గనుక ఈ దినమున వర్తమానం తీసుకొని పోతగదని అతనితో చెప్పాను. తర్వాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియచేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయేది. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానం తెచ్చు విశేషమైన సమాచారం ఏదియూ లేదు కదా అని అతనితో అనగా అతడు, ఏమైనను సరే, నేను పరిగెత్తుకుని పోదుననెను. అందుకు యోవాబు పొమ్మని సెలవయ్యగా అహిమయస్సు మైదానపు మార్గంలో పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదకి ఎక్కి
పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానం తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకుని వచ్చుచున్న మరియొకని కనుగొని అదిగో మరియొకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానం తెచ్చుచున్నాడనెను. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానం తెచ్చుచున్నాడని చెప్పాను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడువును రాజువు నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహిమయస్సు యోవాబు రాజు సేవకుడనైన నీ దాసుడు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికి ఆజ్ఞేయగా వాడు తొలగి నిల్చెను. అంతలో కూషి వచ్చి నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చెనని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా నా ఏలిన వాడువును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహుకలత పడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచు అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను.